హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకుందాం. ఇది ఇడ్లీ, దోశ వీటిలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, మిర్చి, జీలకర్ర, ఆయిల్, పచ్చిశనగపప్పు. దీన్ని హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ముందు సోక్ చేసుకొని ఉంచుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, సాల్ట్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్ పచ్చి కొబ్బరి, మనం ఎంత స్పైస్ తింటామో అంత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట స్పైస్ని. నాకేమో 6 నుంచి 8 వరకు సరిపోతాయి, కొంచెం ఎక్కువ స్పైస్ తింటారు. పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా. ఇప్పుడు మనం చట్నీ పట్టేసుకున్నాం, ఇలా సాఫ్ట్గా పట్టుకోవాలి. పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నచ్చిన వాళ్ళు ఆవాలు వేసుకోండి, నాకు ఆవాలంత నచ్చదు, సో నేను కొంచెం జీలకర్ర. కొంచెం అది వేడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం చట్నీలో మిక్స్ చేసేసుకున్నాం. అంతే, పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ.